दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा ब्रह्मा विष्णु महेश्वरा श्रीपादवल्लभ दिगंबरा। అందరికీ నమస్కారం। ఈరోజు మనము శరీరము రోమాంచితమయ్యే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి పరమాద్భుత లీలల గురించి తెలుసుకుందాము। శ్రీపాదుల వారి యొక్క మహాభక్తుడు జర్మనీ దేశస్థుడు జాన్ గురించి, అతనిని స్వామివారు అనుగ్రహించిన విధానము గురించి తెలుసుకుందాము। ఈ పరమాద్భుత లీలలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దయకు పరాకాష్ట। కలౌ శ్రీ వెంకటనాయక కలౌ శ్రీపాద శ్రీవల్లభ అని చెప్పిన విధంగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారే ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా పీఠికాపురంలో అవతరించినారు। ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని వాగ్దానం చేసినారు। ఆ వాగ్దానుసారమే స్వయంగా శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో సనాతన ధర్మాన్ని రక్షించడానికి, ప్రహ్లాదుని వంటి నిరపరాధ భక్తులను కాపాడడానికి పీఠికాపురంలో గండికోట అప్పలరాజశర్మ సుమతీ మహారాణి అను పుణ్యదంపతులకు 1320వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతరించినారు। అవతరించినది సాక్షాత్తు మహాలక్ష్మీ వల్లభుడు కాబట్టి స్వామివారి పేరు శ్రీవల్లభ అయింది। స్వామివారి యొక్క పాదాలయందు శంఖము చక్రము వంటి శుభలక్షణాలు ఉండుటచే స్వామివారి యొక్క నామము శ్రీపాద అయ్యెను। శ్రీపాద శ్రీవల్లభ అను నామము స్వామివారి యొక్క సార్థక నామధేయము। అలాగే శ్రీపాద శ్రీవల్లభ అను నామము శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలియజేస్తుంది। శ్రీపాద శ్రీవల్లభ నామస్మరణ మాత్రముననే అనేక జన్మముల నుండి పేరుకొనియున్న పాపపు రాసులు భస్మీపటలమగును। శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి మహాభక్తుడైన జాన్ గురించి సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో అధ్యాయము 4, అధ్యాయము 5లో చెప్పబడి ఉన్నది। జాన్ జర్మనీ దేశస్థుడైనప్పటికీ అతను బ్రహ్మజ్ఞాన అన్వేషి అయిన కారణంచేత నిరంతరము పరబ్రహ్మము గురించి తెలుసుకోవాలనే తపన ఉన్న కారణంచేత సాక్షాత్తు ఆ పరబ్రహ్మస్వరూపుడు శ్రీమన్నారాయణమూర్తి దత్తావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తన సన్నిధికి జాన్ని ఆకర్షించినారు। ఎక్కడ జర్మనీ దేశం, ఎక్కడ భారతదేశం, అసలు జాన్కి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అవతరించి ఉన్నారు అనే విషయం ఎలా తెలిసింది? శ్రీపాదులు వారు పరమాత్మయని, వారిని దర్శించుకోవాలనే సంకల్పము ఎలా కలిగింది? ప్రస్తుతము వారు కురువపురంలో ఉన్నారనే విషయం జాన్కి ఎలా తెలిసింది? ఇది అంతయును కపటనాటక సూత్రధారి అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి యొక్క దివ్య లీల। జాన్ ఎంతో ప్రయాసపడి అతను జర్మనీ దేశము నుండి భారతదేశానికి చేరుకున్నారు। 25వ తేదీ మే నెల 1336వ సంవత్సరము శుక్రవారం నాటికి అతను శ్రీపాదుల వారిని దర్శించుకోవడానికి అత్యంత దుర్గమ ప్రాంతమైన, రావడానికి ఎంతో కష్టసాధ్యమైన కురువపుర ద్వీపానికి చేరుకున్నారు। ఆ రోజు 25వ తేదీ మే నెల 1336వ సంవత్సరము శుక్రవారము సర్వశుభయోగములు కలిగిన యోగ సంపూర్ణమైన మహత్తర దినము। ఆ రోజునే ఇరుగు పొరుగు వారి
సూటిపోటి మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని కురువపురం నందలి కృష్ణానది వైపు పరిగెత్తుతున్న అంబికను, అంబిక కుమారుడిని ఆ ప్రయత్నము నుండి వారిని శ్రీపాదులవారు ఆపి, మందబుద్ధి అయిన అంబిక కుమారుడిని సంకల్పమాత్రము చేతనే మహాపండితుడిగా మార్చివేసినారు. అంబికను శేష జీవితాన్ని శివారాధనలో గడపమని, మరుజన్మలో నాతో సమానమైన కుమారుడు నీకు జన్మిస్తాడని శ్రీపాదులవారు అంబికకు వరాన్ని అనుగ్రహించినారు. ఆ తరువాత శ్రీపాదులవారు కృష్ణానదిలో స్నానమాచరించినారు. అదృష్టవశమున మహాయోగి అయిన శ్రీ పళనిస్వామివారు కూడా కృష్ణానదిలో శ్రీపాదులవారితో కలిసి స్నానమాచరించినారు. స్నానానంతరము శ్రీపాదులవారు తమ ఆత్మశక్తితో యోగాగ్నిని ప్రజ్వలింపజేసినారు. శ్రీపాదులవారి యొక్క ఈ లీలలను పళనిస్వామివారు ఆశ్చర్యంతో చూస్తున్నారు. శ్రీపాదులవారు ప్రజ్వలింపజేసిన యోగాగ్ని నుండి అద్భుతమైన అగ్ని వర్చస్సుతో శ్రీ వాసవీ కన్యకాంబ అవతరించినారు. కొంతసేపటికి యోగాగ్ని నుండి దివ్య వర్చస్సుతో వాసవీమాత తల్లిదండ్రులు ఆవిర్భవించినారు. శ్రీపాదులవారు ప్రజ్వలింపజేసిన యోగాగ్ని నుండి శ్రీ నగరేశ్వర స్వామివారు ఆవిర్భవించినారు. ఆ తరువాత శ్రీ వాసవీమాత సోదరుడైన విరూపాక్షుడు, ఆనాడు వాసవీమాతతో అగ్నిప్రవేశము చేసిన 102 గోత్రాలకు చెందిన గోమటలు ఆవిర్భవించినారు. ఆ తరువాత శ్రీపాదులవారు పళనిస్వామివారితో ఇలా అన్నారు: నాయనా పళని, ఇప్పుడున్న కురువపురమే మహాప్రాసాదముగా మారబోవుచున్నది చూడమనెను. అమోఘము, ఆశ్చర్యము, వింతలలోకెల్లా వింత, ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యము. క్షణకాలములోనే శ్రీపాదులవారు మహాప్రాసాదమును సంకల్పమాత్రము చేతనే సృష్టించినాడు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి ఇది ఒక సాధారణ లీల మాత్రమే. రత్నఖచిత సింహాసనాలపై అందరూ ఆ మహాప్రాసాదములో కూర్చున్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కూడా రాజాదిరాజువలే ఒకానొక సింహాసనంపై ఆసీనులైనారు. ఆ సభలో శ్రీపాదులవారు వాసవీమాతతో ఇలా అన్నారు: అమ్మా వాసవి, నేను ఇంకను 14 సంవత్సరాలు ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉండి ఆ తరువాత గుప్తమయ్యెదను. తిరిగి సన్యాస ధర్మమును ఉద్ధరించు నిమిత్తము నరసింహ సరస్వతి అనే నామమునుంది ఆ అవతారములో 80 సంవత్సరాలు వచ్చేంతవరకు ఉండెదను. ఆ తరువాత శ్రీశైలమునందలి కదళీవనములో 300 సంవత్సరాలు తపోనిష్టలో ఉండి ప్రజ్ఞాపురమున అంటే అక్కలకోట యందు స్వామి సమర్థ అనే నామధేయముతో నా యొక్క అవతారమును చాలించెదను. అవధూతుల రూపములతోనూ సిద్ధపురుషుల రూపములతోనూ అపరిమితమైన నా దివ్య కళలతో లీలలు మహిమలు చేయుచు లోకులను ధర్మకర్మలయందు అనురక్తులయ్యేలా చేస్తాను అని శ్రీపాదులవారు అన్నారు. ఈ విధంగా శ్రీపాదులవారు పలికిన తరువాత కొద్ది క్షణాలు ధ్యానస్థులైనారు. ఇదే సమయంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దర్శనార్థము ఎంతో కష్టపడి కురువపుర గ్రామానికి చేరుకున్న జర్మనీ దేశస్థుడు జాన్ శ్రీపాదులవారు ఈ కురుంగడ్డలో ఎక్కడున్నారా అని వెదుకుతున్నాడు. శ్రీపాదులవారు కొద్ది క్షణాలు ధ్యానస్థులైన తరువాత వాసవీమాత సహోదరుడు విరూపాక్షుడిని పిలిచి, నాయనా విరూపాక్ష, శ్వేతజాతీయుడొకడు నా దర్శనార్థము అనేక ప్రయాసల కోర్చి కురుంగడ్డ చేరినాడు. ఈ స్వర్ణమయ దివ్య ప్రాసాదము ఇతరులకు కనిపించదు కనుక
ఈ దీవిలో నేనెక్కడ ఉంటినోయని వెదుకుచున్నాడు. నీవు పోయి వానిని ఇచ్చటకు తీసుకుని రమ్ము అని శ్రీపాదులవారు విరూపాక్షుడితో అన్నారు. దుర్గమ ప్రాంతమైన ఈ కురుంగడ్డకు శ్వేతజాతీయుడు ఎట్లు వచ్చెనాయని పళనిస్వామివారు ఆశ్చర్యపోయినారు. శ్రీపాద శ్రీవల్లభస్వామివారు ఆదేశించిన విధంగా విరూపాక్షుడు వెళ్ళి ఆ దీవిలో శ్రీపాదుల వారి కోసం వెదుకుతున్న శ్వేతజాతీయుడిని శ్రీపాదులవారి సన్నిధికి విరూపాక్షుడు తీసుకుని వచ్చాడు. ఏ స్వామివారిని దర్శించుకోవాలని జర్మనీ దేశం నుండి అనేక ప్రయాసలకు ఓర్చుకుని వచ్చాడో ఆ శ్రీపాద శ్రీవల్లభ పరమాత్ముడిని దర్శించగానే అతడు అమితానందమును పొంది చిన్న పిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చుచూ శ్రీపాదుల వారి యొక్క ఆ దివ్య చరణాలను పట్టుకున్నాడు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము అని అన్నమయ్యగారు ఏ స్వామివారి యొక్క పాదాలను కీర్తించినాడో, శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు అంటూ అన్నమయ్య ఏ చరణాలను శరణు వేడినాడో, ఏ పాదాలను ఆశ్రయించి 4 వేదాలు 4 సునకాలుగా ఉన్నవో, సమస్త విధములైన జ్ఞాన విజ్ఞానములు ఏ స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించుకుని ఉన్నవో, పరమయోగులకు పరిపరి విధముల పరమొసగడి నీ పాదము, తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము అంటూ అన్నమయ్య ఏ పాదాలను కీర్తించినాడో ఆ దివ్యమంగళ పాదాలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు స్వర్ణమయ కాంతులతో దేదీప్యమానంతో వెలుగొందే అత్యంత సుకుమారమైన సుందరమైన ఆ దివ్య పాదాలను పట్టుకుని ఆ మహాభక్తుడు జాన్ ఆనంద బాష్పాలతో ఆ శ్రీపాదాలను అభిషేకం చేసినాడు. ఆహా, ఎంతటి అద్భుతమైన లీలలు ఈ కలియుగంలో! తన యందు ఉన్న ఆ నిష్కల్మష భక్తికి పరవశించిన ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తన దివ్య హస్తాలతో ఆ శ్వేతజాతీయుని లేవనెత్తాడు. శ్రీపాదుల వారి కన్నుల నుండి కరుణామృతం వర్షించుచుండగా అనంతమైన శక్తి, అనంతమైన ప్రేమను కలిగిన ఆ దివ్య భవ్య స్వరూపము, కోటి తల్లుల ప్రేమను మించిన హృదయము కలిగిన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అత్యంత మధురమైన కంఠస్వరముతో జాన్ అని అతడిని సంబోధించినాడు. నా పేరు శ్రీపాదుల వారికి ఎలా తెలిసిందా అని జాన్ ఆశ్చర్యపోలేదు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు సర్వజ్ఞుడైన పరబ్రహ్మస్వరూపమని జాన్కు తెలుసు. శ్రీపాదుల వారు జాన్ కళ్ళల్లోనికి గుచ్చిగుచ్చి చూస్తూ జాన్కు నేత్రదీక్ష ఇచ్చుచున్నారా అన్నట్లుండెను. కొంతసేపటి తరువాత శ్రీపాదుల వారు అతని భ్రూమధ్యమును తాకెను. ఆ పవిత్ర స్పర్శతో జాన్కి దివ్యానంద పారవస్యము కలిగినది. శ్రీపాదుల వారు జాన్తో తెలుగులో మాట్లాడుతున్నారు. జాన్ శ్రీపాదుల వారు చెప్పినది అర్థం చేసుకుంటున్నాడు. జాన్ జర్మనీ భాషలో ప్రశ్నించినాడు. దానికి శ్రీపాదుల వారు తెలుగు భాషలో సమాధానం చెప్పినారు. ఆహా, ఎంతటి ఆశ్చర్యకరమైన విషయము! శ్రీపాదుల వారి సన్నిధిలో ప్రతీక్షణమును లీలాన్వితము, మహిమాన్వితము. శ్రీపాదుల వారు మాట్లాడే ప్రతి మాట జర్మనీ భాషలోనికి అనువాదమై జాన్కి వినిపించుచున్నది. ఆ విధముగా శ్రీపాదుల వారు చెప్పేది జాన్ అర్థం చేసుకునేవారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఇలా అన్నారు: నేను త్రిలింగ భాషలో మాట్లాడుచుండగా, త్రిలింగ భాష అంటే తెలుగు భాష, 3 శివలింగాల మధ్య ఉన్న ప్రాంతము కాబట్టి త్రిలింగ దేశము అని అంటారు. త్రిలింగ దేశంలో మాట్లాడే భాష కాబట్టి త్రిలింగ భాష అయ్యింది. ఆ త్రిలింగ భాషయే కాలాంతరములో తెలుగు భాషగా రూపాంతరం చెందినది. శ్రీపాదుల వారు నేను త్రిలింగ భాషలో మాట్లాడుచుండగా, జాన్ మాత్రము జర్మనీ భాషలో
అర్థం చేసుకుంటున్నాడు. నేను మాట్లాడే ప్రతి మాట వానికి జర్మనీ భాషలోనికి అనువాదమయ్యి వినిపిస్తున్నది. నేను నా భక్తుల కోసము చెయ్యలేని పని లేదు, ఎత్తలేని బరువు లేదు, పరిష్కరించలేని సమస్య లేదు. సర్వధర్మములను పరిత్యజించి త్రికరణ శుద్ధిగా నన్నే నమ్మి ఉండేవారు సదా ధన్యులు. నా యొక్క వాత్సల్యము మీ మీద ప్రసరించున్నప్పుడు ప్రకృతిలోని సమస్త శక్తులను మీకు శ్రేయోదాయక స్పందనలను కలిగించును. ఇది మీరు మా ప్రమాణముగా స్వీకరించవచ్చును. ఈ చతుర్దశ భువనాలయందు నేను పొందవలసినది ఏమీ లేదు. మీరు స్వధర్మమును నిర్వహించుచు నా నామస్మరణమునందున్న ఎడల మిమ్ములను కంటికి రెప్పవలే కాపాడెదెను. మీ అందరి ఎదురుగా ఉన్న ఈ శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అని తెలుసుకునుము అని అన్నారు. మరలా శ్రీపాదులవారు మన మధ్యకు చేరిన ఆయాచితుడైన జాన్ రాబోయే జన్మమునందు హిమాలయ ప్రాంతభూములయందు వేద పండితులైన సద్బ్రాహ్మణుల ఇంట జన్మించును. అతడు యోగి అయి శంబల గ్రామమును చేరుతాడు అని అన్నారు. ఆ తరువాత శ్రీపాదులవారు జాన్ని ఆశీర్వదించినారు. ప్రభు, శ్రీపాద శ్రీవల్లభ జీవిత చరిత్ర గ్రంథము ఒకటుంటే బాగుంటుంది అని జాన్ శ్రీపాదులవారితో అన్నాడు. అప్పుడు శ్రీపాదులవారు రాబోయే శతాబ్దములలో జాన్ కోరిక మేరకు జర్మనీ భాషలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము ఆవిర్భవించునని స్వామివారు అన్నారు. ఆ తరువాత జాన్కు శ్రీపాదులవారు అభయమిచ్చి అతడిని ఆనందముతో పంపించినారు. శ్రీ వాసవీ కన్యకాంబ, శ్రీ నగరేశ్వరుడు, విరూపాక్షుడు, కుసుమశ్రేష్ఠి దంపతులు, సిద్ధవైశ్యమునులు శ్రీపాదులవారి యొక్క యోగాగ్నియందు ప్రవేశించి అంతర్ధానమైనారు. సూక్ష్మ శరీరంతో ఉన్న పళనిస్వామిని స్థూలదేహములోకి ప్రవేశించమని శ్రీపాదులవారు ఆదేశించినారు. ఆ తరువాత శ్రీపాదులవారు తాము ప్రయాగలో సంగమ స్నానము చేయవలసి ఉన్నది అని చెప్పి అంతర్ధానమైనారు. శ్రీపాదులవారి యొక్క ఈ పరమాద్భుతమైన దివ్య లీలలు 25వ తేదీ మే నెల 1336వ సంవత్సరము శుక్రవారము నాడు కురువపురమునందు జరిగెను. ఈ పరమాద్భుతమైన శ్రీపాదులవారి యొక్క దివ్య లీలలు స్వయంగా వీక్షించిన అదృష్టవంతుడు పళనిస్వామివారు. दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाद वल्लभ दिगंबरा
दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा